వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన సప్త శనివార వ్రతం. సామాన్యంగా మనకు జీవితంలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, పెళ్ళి కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం, ఇలాంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సప్త శనివార వ్రతం చేయడం వల్ల మన జీవితంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ వ్రతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సప్త శనివార వ్రతం అంటే శనీశ్వరునికి సంబంధించిన వ్రతం లేదా వెంకటేశ్వర స్వామి వ్రతం అని కూడా అంటారు. సామాన్యంగా శనీశ్వరుడు చాలా కాఠిన్యంగా ఉంటాడు. మనము అనుభవించాల్సిన కర్మ ఫలితాలను అనుభవించేలా చేస్తుంటాడు. కానీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అలిమేలు మంగమ్మ తల్లి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. వారు కరుణాద్ర హృదయులు. వారి దగ్గరికి శనీశ్వరుని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అప్పుడు పూజ చేస్తే, అంటే శనీశ్వర, నువ్వు నన్ను బాధ పెడదాం అని చూస్తున్నావు కదా, నేను నిన్ను వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావిస్తున్నాను అని చెప్తే ఆ శనీశ్వరుడు కరిగిపోతాడు. ఇలా చేయడం వల్ల సప్త శనివార వ్రతం శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి స్వరూపంలో ఉండి మనకు శని బాధలు కలుగకుండా ఉండేందుకు మనల్ని ఆశీర్వదిస్తారు. అంతేకాకుండా మనం వ్రతం చేసేటప్పుడు శనీశ్వరుని ఆశీస్సులు, అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనపై ఉంటాయి. ఈ వ్రతం పూజ చేయడానికి ముందు తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ వ్రతం ఏ కులం వారైనా, స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఉపనయనం అయిన వాళ్ళు, ఉపనయనం కాని వాళ్ళు అయినా ఎవరైనా చేయవచ్చు. శనివారం ఉదయం తలంటు స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరించండి. కొంతమంది ప్రదోష సమయంలో వ్రతం చేస్తుంటారు. వీలైనంత వరకు ఉదయం వ్రతం చేసుకునేలా చూసుకోండి. వీలున్నంత వరకు భార్యాభర్తలు కలిసి ఈ వ్రతాన్ని ఆచరించండి. ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉంటే వారిని కూడా ఈ యొక్క పూజలో ఉండేలా చూసుకోండి. వ్రతం ఆచరించిన రోజు కుదిరితే ఉపవాసం ఉండండి. ఒకవేళ మీరు అనారోగ్యంతో బాధపడుతుంటే ఉపవాసం లేకున్నా పర్వాలేదు. పిల్లలు, వృద్ధులు ఉపవాసం చేయనవసరం లేదు. కోరిన కోరికలకు సంబంధించిన ప్రతిమలను పూజలో పెట్టవచ్చు. కొంతమంది పాడి పంటల కోసం గోమాతతో కలిసి దూడను ఉంచి పూజిస్తారు. ఇంటి కోసం ఇంటి ప్రతిమను, పిల్లల కోసం ఉయ్యాలను ఉంచి పూజిస్తారు. ఎటువంటి ప్రతిమలు పెట్టకుండా మనం ముడుపు పెట్టి పూజ చేసిన ఫలితం లభిస్తుంది. ఈ వ్రతం అయిపోయాక, అంటే 7 వారాలు అయిపోయిన తరువాత తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని ముడుపును హుండీలో వేయాలి. కొంతమంది 7 వారాలు అయిపోయిన తర్వాత కూడా 1 వారం ఎక్కువ చేస్తారు. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు, ఆయనకి వడ్డీ చెల్లించాలి అని. కానీ పురాణాల ప్రకారం 7 వారాలు చేస్తే సరిపోతుంది. మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసిన వెంటనే ఎవరికో ఒకరికి భోజనం పెట్టేలా చూసుకోండి. దంపతులకు పెట్టినా పర్వాలేదు.
అదేవిధంగా వ్రతానికి ముందు చేయవలసిన పనులు: ముందుగా ఒక పీట ఏర్పాటు చేసుకొని దాని మీద ముగ్గు పెట్టి ఒక బట్ట కప్పండి. అలాగే ఒక కలశం పెట్టండి. చక్కగా కొబ్బరికాయ పెట్టి దాని మీద ఒక రవిక గుడ్డ పెట్టండి. ఎందుకంటే వ్రతం అప్పుడు కలశం పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా చలిమిడి దీపాలు పెట్టాలి. అంటే బియ్యపిండి, ఆవు నెయ్యి, బెల్లం వేసి ఇవన్నీ కలిపి దీపాలు తయారు చేయడం. ఈ దీపాలలో నువ్వుల నూనెను పోసి దీపాలు వెలిగించాలి. నువ్వుల నూనె శనీశ్వరునికి ప్రీతికరం. అలాగే ఎన్ని ఒత్తులు వేయాలి అంటే, ఒకవేళ 2 దీపాలు పెట్టదలుచుకుంటే ఒకదానిలో 4 ఒత్తులు, ఇంకొక దీపంలో 3 ఒత్తులు వేయాలి. లేకపోతే ఇంకా శ్రేష్టం 7 దీపాలను వెలిగించండి. అలాగే 7 చిమ్మిని ఉండలను ఆర్ఘ్యం పెట్టాలి. ఎందుకు ప్రతిదీ 7 అంటే, శనీశ్వరునికి 7 కానీ, నలుపు అనే దానికి కానీ చాలా తొందరగా స్పందిస్తారు కాబట్టి. మీరు నివేదన చేసేటప్పుడు 7 నల్ల ద్రాక్షాలు పెట్టినా కూడా మంచిదే. ఏదైనా కూడా 7 ఉండేలా చూసుకోండి. ఇవన్నీ కూడా వ్రతానికి ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి. ఇప్పుడు వ్రతం పూజలోకి వెళ్దాం. ఇందులో కూడా 7 స్టెప్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఆచమనం సంకల్పం, రెండవది కలశారాధన, మూడవది గణపతి పూజ, నాలుగవది షోడశోపచార పూజ, ఐదవది వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, ఆరవది ధూపదీప నైవేద్యాలు, ఏడవది వ్రతకథ చదవాలి. షోడశోపచార పూజ చేసేటప్పుడు 10వ ఉపచారం అయ్యాక అక్కడ ఆపి వెంకటేశ్వర స్వామికి అంగపూజ చేయాలి. అంటే స్వామి శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవాన్ని పూజించాలి. తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరం చదవాలి. వ్రతకథలు ఇందులో 3 ఉన్నాయి. వాటి గురించి మీకు కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అవి ఒక వీడియో చేస్తాము. ఈ 7 శనివారాలు శ్రద్ధగా చేయడం వల్ల ఆ ఇంటిలో సుఖ సంతోషాలు, ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.